లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఆధ్యాత్మిక చింతన ఒక్కొక్కరిది ఒక భావన. ఒకరు శ్రీశైలం మల్లన్న దీక్ష తీసుకుంటే మరొకరు యాగంటి దీక్ష తీసుకుంటారు, ఇంకొకరు అయ్యప్ప స్వామి మాల తీసుకుంటారు. కానీ రాజకీయాల్లో కూడా డిఫరెంట్ అయినటువంటి ఆ పంతా మొదలైంది. మనం చూసాం గతంలో కూడా పులివెందులకి కృష్ణ జలాలు వచ్చేదాకా గడ్డం పెంచుకొని తిరుగుతారని చెప్పి దీక్ష పూడినటువంటి సతీష్ రెడ్డిని చూసాం. అదేవిధంగా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చేదాకా కూడా తన నల్ల కండువాతోనే తిరుగుతారని చెప్పి రాచమల్లు తీసుకున్నటువంటి దీక్షను చూసాం. అయితే కర్నూలులో కొత్తగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదాకా ఇవాల్టి నుంచి ఈరోజు వైఎస్ భారతి బర్త్డే ఉన్నటువంటి నేపథ్యంలో దీక్ష తీసుకుంటున్నాను. అటువంటి బులుగు డ్రెస్ వేసుకొని ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడడానికి మనం ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఇవాళ ఈ దీక్ష అంటే ఏ స్వామికి సంబంధించింది? స్వామి కాదండి, ఇది అంటే ఒక సంకల్పం దృఢమైనటువంటి వైసీపీ ఒక మంచి వ్యక్తిని మన రాష్ట్ర ప్రజలు ఎలక్షన్లలో ఓటమి చూడటం జరిగింది. అంత మంచి వ్యక్తిని నేను కూడా చాలా సంవత్సరాలు చాలామంది నాయకులను చూసినాను, కానీ ఒక నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత, అబద్ధమాడనటువంటి వ్యక్తి, ఒక మాటకు కట్టుబడినటువంటి వ్యక్తిని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంలో చూశాను. సో అక్కడ నేను ఎందుకంటే పార్టీకి నేను ఏదో చేయాలి, అనునిత్యము పార్టీనే కనపడాలి, పార్టీ కొరకు వీలైనంత సర్వీస్ని అందించాలి, ఎక్కువ సర్వీస్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక మంచి మనస్తత్వంతో కుటుంబాన్ని నడుపుతూ రాజకీయంగా తగిన సలహాలు సూచనలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్నింటా వెన్నంటి ఉండి అటు వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా అన్నింటిలో చేదోడు వాదోడు ఉన్నటువంటి వైఎస్ భారతి గారి పుట్టినరోజు ఇవాళ. సో ఆ పుట్టినరోజును పురస్కరించుకొని నేను కూడా ఏదో ఒక నిర్ణయం పార్టీకి డెడికేషన్గా, అట్లాగే ఇది ఎక్కడ కూడా అంటే నాలాంటి వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల్లో కోట్లలో ఉన్నారు. సో అందులో నేను కోరుకునేది ఏంటంటే నేను డెడికేట్ అయ్యి పార్టీకి అనునిత్యం పనిచేయాలా, ఆయనను ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేంత వరకు కూడా నేను ఇది కంటిన్యూగా కొనసాగాల, నాకు అనునిత్యం ఆయనే గుర్తు రావాలా, పార్టీ గుర్తు రావాలా అనే రకంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఆమె మహానాయకురాలు వైఎస్ భారతి బర్త్డే సందర్భంగా ఆమెకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఆమె సర్వీసులను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆ దేవుడు అవకాశం కల్పించి ఆ కుటుంబాన్ని బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేంత వరకు కూడా ఇది కొనసాగుతుందని నాకు దేవుడు ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి, మీ అందరి ఇది కూడా నాకు దక్కాలని చెప్పేసి, ఆ యొక్క దీవెనలు దక్కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఆ దేవుడు ఆ పనిచేసే అవకాశం కల్పించాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరు. మంచి వ్యక్తి అంటున్నారు, గతంలో సీఎంగా పనిచేసినారు, మరి ప్రజలు ఎందుకు ఓడించారు? ఇది అవతల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకు ఇవాళ చెప్తున్నా కౌంట్ డౌన్ మొదలైంది. ఎప్పుడు అంటే మనిషికి ఉండేటువంటి ఏంటంటే ఆశావాది, ఏ మనిషి అయినా ఆశావాది. అట్లాగే ఉన్నవి లేనివి ఒక చిన్న అబద్ధం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడతాడు. అటువంటిది కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల హామీలు ఇచ్చింది, ఎన్నో రకాలుగా మభ్యపెట్టాలని మోసపు మాటలు, వాళ్ళ యొక్క మేనిఫెస్టో అంతా అబద్ధం అని తెలిసినా మరొకసారి నమ్మినారు ప్రజలు. దీనికి ఒకవేళ రకరకాల ఈక్వేషన్లు అన్నట్టుగా అంటున్నారు, ఈవీఎంలు కొంత ఇది అన్నట్టుగానని. ఏది ఏమైనా మేమైతే అధికారం ఒక మంచి వ్యక్తిని అంటే ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది, ఈ సంవత్సరంన్నరలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకునే ప్రభుత్వం బహుశా గతంలో ఏది ఉండకపోయి ఉండొచ్చు. ఈ ప్రభుత్వం అంత వ్యతిరేకత మూటగట్టుకుంది అంటే ప్రజలకు అర్థమైపోయింది, ఒరే మనం తప్పు చేశాము, ఒక మంచి వ్యక్తిని
అధికారానికి దూరం పెట్టామే అనేటువంటి భావన ప్రజలందరిలో వచ్చింది. అందుకొరకే మేము ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు విపరీతమైన స్పందన వస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. అంటే మీరు దీక్షభూని డ్రెస్ వేసి ఇట్లా ఉన్నంత మాత్రాన ఆయన అధికారంలోకి వస్తాననే విశ్వాసం అలా కాదు. ఇప్పుడు రామాయణ కాలంలో ఉడత భక్తిగా ఉడత కూడా పనిచేసింది అక్కడ. అంటే ఉడత వల్ల ఆయన రావణాసురుని జయించినాడంటే కాదు. అంటే నేను కూడా పార్టీలో ఎంతో కొంత నా పాత్ర అంటూ ఉండాలి. చరిత్రలో నేను కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరీలో, మీకు స్పెసిఫిక్గా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి డైరీలో ఎక్కడో చోట ఒక లైన్ అయినా నాకు కూడా అవకాశం రావాలా, ఆ వచ్చే వరకు నేను పనిచేస్తానని చెప్పడం కొరకే ఇది. సో నా వల్ల ఏదో వస్తుందనో ఇంకోటో కాదు. నాకులాగా పనిచేసే వాళ్ళు మార్పు ఇంకా డెడికేట్ ఇంకా పనిచేస్తారు. ఇంకా ఈసారి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది అన్నట్టుగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా పనిచేస్తాం. దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా 24 గంటలు 365 డేస్ ఆయన అధికారంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేంత వరకు కూడా పనిచేస్తానన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తాను. ఆధ్యాత్మిక చింతనతో వేసినటువంటి మాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నియమ నిబంధనలు ఉంటాయి. మీరు రాజకీయ నిబద్ధత కోసం వేసుకున్నటువంటి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టుకున్నారు? ఏం లేదు. దీనికి నియమ నిబంధనలు అనేది మన మనసును అంతరంగికాన్ని బట్టి నడుస్తుంది. దీనికి ఏదో మనం ఇప్పుడు అయ్యప్ప మాల వేసిన అన్నటి వరకు అయ్యప్ప మాలలు ఉన్నా, అయ్యప్ప మాలకు పొద్దున సాయంకాలం స్నానం చేయాలా, పూజలు చేసుకోవాలా, గుడికి పోయి రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇది అట్లా కాదు కదా. ఇది పొలిటికల్, ఇదేం దీక్ష అనట్లే. నేను మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది దీక్ష కాదు. ఇది పార్టీకి నేను డెడికేషన్గా, అంటే పొలిటికల్ వేర్లో ఎక్కడ కనపడినా ఇప్పుడు ఈ రూపం నన్ను చూడగానే వైసీపీ అనేది ఒకటి ఉండాలి. అంటే ఇలా కనిపించడం వల్ల అసలు పార్టీకి వచ్చే మైలేజ్ ఏంటి, మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నా ప్రయోజనం నాకు అక్కర్లే. పార్టీకి ఎంతో కొంత రామయ్య లాంటి వాళ్ళు కూడా ఇంత సింపుల్గా తిరుగులాడుతున్నారు. పార్టీ మనకేసి ఏం చేసింది అనే దానికంటే పార్టీకి మనం ఏం చేస్తున్నాం అనేది అందరిలో కలగాల. కలిగినప్పుడు అందరూ ఇప్పటికే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, వైఎస్ఆర్ కుటుంబం మీద అభిమానంతో చాలామంది డెడికేషన్గా పనిచేస్తున్నారు. అందులో నేను ఒకరిని కావాలా. అది చేసే విధానంలో ఇంకా మార్పు చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా కనపడుతుంది. మీరు చెప్పారు రాచమల్లు వేసినటువంటి నల్ల కండువ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నలుపు ఉంది. కానీ ఈ సంకేతం దేనికి? ఇది ఒక వైసీపీ కార్యకర్తను తెలియజేయడం కొరకు అంతే. దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. ఇవాళ వేయటానికి కారణం ఏంటంటే 1000 డేస్ కూటమి ప్రభుత్వానికి 1000 డేస్ కౌంట్ డౌన్ మొదలైంది. ఖచ్చితంగా 1000 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. ఇది ఏంటంటే ఒక వైసీపీ కార్యకర్తగా కనపడటం కొరకు ఇది వేసుకున్నాను తప్ప అంతకంటే వేరే ఏం లేదు. మొత్తంగా చూసుకుంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1000 రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నాం. కూటమి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించడం ఖాయం. తప్పనిసరిగా మరోసారి సీఎం కుర్చీలో జగన్మోహన్ రెడ్డిని కూర్చునే వరకు ఈ దీక్షను విరమించను. ఇదే యూనిఫామ్తో కనిపిస్తాను. వైసీపీ కార్యకర్తగా డెడికేటెడ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాననేసి మేయర్ బీవై రామే చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.